అంటే మీరు ఒక అంటే ఫ్యూ జనరేషన్స్ చూసిన విమెన్ గా ఇప్పుడు ఈ రోజున సుప్రియ మీ కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి ఈ రోజున స్టూడియోని హ్యాండిల్ చేస్తుంది. అది కూడా చాలా ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందండి when you recollect your olden days compare it to the days that Supriya is handling? అదే మన కళ్ళ ముందే ఇంత నుంచి చూసి ఇప్పుడు she's grown to such a state, like she's Annapurna Studios లీడ్ చేస్తుందంటే such a proud thing అండి. అండ్ అఫ్ కోర్స్ మా బ్రదర్స్ ఇద్దరు వెనకాల బ్యాకింగ్ ఉంటుంది. వి ఆల్ హ్యావ్ అవర్ మీటింగ్స్ వెరీ ఆఫ్టన్, సో that support is there for her also, all our support. It's a proud moment that she is able to do that. What are her special points అండి మిమ్మల్ని అడిగి ఏంటి సుప్రియ ఇంత ఏబుల్ గా అడ్మినిస్ట్రేట్ చేయాలి అంటే ఏంటి తనలో ఉండే స్పెషల్ పాయింట్స్ అని మీకు? కానీ ఎవ్రీ డీటెయిల్ అన్ని మెటిక్యులస్ గా చూసుకుంటుందండి. ఓవర్ ఏమో సమ్ టైమ్స్, అందుకే చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతా ఉంటుంది. ప్రతిదీ తనే హ్యాండిల్ చేయాలని. I think now she's learning to delegate deploy the work అని అది చేస్తుంటే కొంచెం తనకి టైం దొరుకుతుందేమో. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ టైం దొరుకుతుంది అంటే ఆ టైం తీసుకెళ్ళి మళ్ళీ సినిమా తీస్తుంది కదండి. సో మళ్ళీ షీఈస్ గెటింగ్ బిజీ. అవును, అంటే తను వర్కాలిక్స్ అంటారు చూడండి, వర్కాలిక్ టైప్ పర్సన్. అండ్ మీరు ఇందాక అన్నమాట చాలా కరెక్ట్, మెటిక్యులస్. ఎందుకంటే ఎవ్రీ ఫోన్ అటెండ్ ఎవ్రీ డీటెయిల్ అవుతుంది. అండ్ ఇఫ్ షీ కెనాట్ ఇమీడియట్లీ అటెండ్, షీ విల్ టేక్ ద కాల్ అగైన్ some time later. She does not miss call it. back. She does not miss it. Yes. అంటే మొట్టమొదట as the Akkinenis family started, మీరందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకుని అలాగా సంసారాల్లోకి వెళ్ళిపోయారు. బట్ ఈ నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి సుప్రియ ఆల్సో యాక్టెడ్ ఇన్ ఎ ఫిల్మ్. అఫ్ కోర్స్ షీ డిడ్ నాట్ కంటిన్యూ, అదేదో అక్కడ గూఢచారులను వాటిలోనే చేసింది. అండ్ ఇట్స్ దేర్ చాయిస్ అండి. ఇట్స్ దేర్ చాయిస్. వెదర్ తన సినిమాలో రావటం కూడా తన చాయిసే, ఇప్పుడు ఒక బ్యాక్ స్టెప్ వేసుకుంటాం కూడా తన చాయిసే. ఇప్పుడు మళ్ళీ ఫ్యూ మూవీస్ లో సైన్ చేసింది. ఎస్. సో దట్ ఇట్స్ దేర్ చాయిస్. ఓకే. ఇప్పుడు మరి ఇన్ జనరల్ గా ఇప్పుడు నాగ చైతన్య కూడా ఒక యాక్ట్రెస్ నే శోభిత అని మ్యారేజ్ చేసుకోవడం, షీఈ్ అన్ యాక్ట్రెస్. అండ్ అమల్ గారు ఈజ్ ఆల్రెడీ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్. ఈ ఫేజ్ అంతా మారింది అక్కినేని గారి ఫ్యామిలీలో. అంటే విమెన్ ఆర్ ఆన్ ద సర్ఫేస్, నాట్ బిహైండ్ ది స్క్రీన్, ఆర్ నాట్ బిట్వీన్ ది వాల్స్. బయటకు వచ్చారు అండ్ దే ఆర్ దేర్ మేకింగ్ దేర్ మార్క్. ఇవన్నీ చూసినప్పుడు హౌ డు యూ కామెంట్ ఆన్ దట్ అండి? కామెంట్ ఇన్ ది సెన్స్, హౌ డు యూ అనలైజ్ దట్, హౌ డు యూ అప్రిషియేట్ ఇట్? అండ్ ఇప్పుడు వీళ్ళు యాక్టర్సే కదా, చైతన్య గాని నాగార్జున గాని అందరూ, సుమంత్, సుశాంత్. సో తప్పే ఉందండి అదే ఫీల్డ్ లో ఎవరన్నా చేసుకుంటంలో తప్పే ఉంది. ఇన్ఫాక్ట్ సి sometimes they understand their lives better. ఆ ఫీల్డ్ ని అర్థం చేసుకోగలరు కదా. సో ఇట్స్ బెటర్. అలాగని అగైన్ జనరలైజ్ చేయలేను, బికాస్ చైతన్య ముందు సమంత అలా జరిగింది. బట్ అది ఈ ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్ లో అయినా ఎక్కడైనా జరుగుతున్నాయండి, ఎక్కడైనా జరుగుతుంది. వై దోస్ మెనీ ఫ్యామిలీ కోర్ట్స్? It is not about, it is not for Naga Chaitanya and Sumanta, those many family courts. So many jarugutundi. And we should not blame the other person also. What happens is between only a husband and wife. Yes. Evvarki you cannot comment what happened ani, and nobody is to blame also andi as elders. Only a husband and wife have to adjust with each other, and sometimes if they have to separate, it's better to separate than suffer
ఆల్ దే లైఫ్స్. ముందులా కాదు కదండి, అవును. సమాజం కోసమో ఫ్యామిలీ పరువు కోసం అని స్ట్రగుల్ ఇంకా స్ట్రగుల్ అయిపోతూ కలిసి ఉండాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు కదండి. లేదు. ఉన్నది మనకు ఒక లైఫ్. సో there's nothing wrong in separating and go on with your lives, and two people can still be friends andi. Still be friends. Yes. Right. Correct. I've seen many couples like that, but some couples keep fighting all their lives and still live together. I don't understand that. అదే అంటే ఈ దీన్ని మీరు అప్రిషియేట్ చేస్తున్నారు కదా, అంటే మీ మాటల ద్వారా నాకు అర్థమైంది. అంటే సుప్రియ బికమింగ్ ఆన్ టు ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఆపరేషన్స్, అండ్ అమల్ గారు బీయింగ్ సచ్ ఎ సూపర్ స్టార్ కమింగ్. ఏంటండి, షీ ఈజ్ అ డైరెక్టర్ నౌ ఆఫ్ అన్నపూర్ణ కాలేజ్, లీడింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ. అమల్ గారు. ఎస్. మెనీ పీపుల్, ఇప్పుడు సో మెనీ విమెన్, ఇప్పుడు మన అమల్ గారు అక్కడ, సుప్రియ ఇక్కడ, అండ్ ఆర్ సిఎఫ్ఓ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ అ ఉమెన్, సుష్మా గారు. దట్ ఈస్ వెరీ రేర్, వెరీ ఫ్యూ. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేది చాలా ఫ్యూ విమెన్. సీతారాం గారు, మన నిర్మలా సీతారాం గారు సరేనండి, అది వేరు కంట్రీ, బట్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్ ఇట్స్ వెరీ నైస్ దట్ very rare women taking care of finance department. Yes, correct. And Annapurna Studios lo undante I'm very proud today. Yes. And even college lo they are 25% are women employees. You encourage them, I think. Definitely kada. Definitely, and you see to that women occupy more place in Annapurna Studios. Because Annapurna Studios is named after Annapurna. And Nana gave her the utmost importance. ఇంకా అంతకన్నా అల్టిమేట్ కదా, ఏఎన్ఆర్ స్టూడియో అని పెట్టొచ్చుగా. ఇట్ డిడ్ నాట్. ఆయన ఎప్పుడు పెట్టలేదు, ఇంటి పేరే అన్నపూర్ణ. ఇంటి పేరే అన్నపూర్ణ. yes, ఎప్పుడు that much. she's the total ground that bore the total tree of Annapurna Studios success and careers all together. And it's great and that both in college and the studios, POSH is in place. That is protection against sexual harassment. Yes. So that's implemented in both, because to make this place a very, very safe place for women. And Annapurna College lo kuda there is a scholarship for the best outgoing female student. To encourage her and empower her. Mari partiality మరి అబ్బాయిలు ఏమైపోతారు? అబ్బాయిలు ఎనివే వస్తారండి, అమ్మాయిలకి ఆ ఎంకరేజ్మెంట్ కావాలి. అదేలేండి, ఆ ప్యాటింగ్ ఉండాలి. Yes. Because always and also పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సహించాలి పిల్లల్ని. కమింగ్ టు ద ప్రెసెంట్, మీ డాటర్, మీ లైఫ్ మీరు ఒకసారి వెనక్కి తిరిగిందాక మీరు అన్నట్టుగా నేను చదువుకుని ఉంటే బాగుండేదండి, బట్ స్టిల్ నో రిగ్రెట్స్ అని చెప్పారు. నేను అట్లా అంటే వాళ్ళు ఒప్పుకోరండి. మా పిల్లలు, ఐ మీన్ ఎవరైనా, నేను చదువుకుంటే బాగుండేది, వాట్ డిడ్ ఐ అచీవ్ అని అనిపిస్తే, వాట్ యు మీన్ అమ్మా, నువ్వు ఇంట్లో అన్ని చూసుకుని నీ సపోర్ట్ లేదే మేము ఎక్కడ ఉంటాము అసలు. బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ వెన్ దే కమ్ హోమ్ నేను కనపడాలి. దట్ ఐ థింక్ మా దగ్గరే కాదండి, ఎవరింట్లో అయినా అంతే కదా, పిల్లలు ఇంటికి రాగానే అమ్మ అని పిలుస్తారు. కొంతమంది నాన్నలు ఉంటారు, అలా చూసుకునే నాన్నలు డెఫినెట్లీ ఆర్ దేర్ ఉంటారు. బట్ స్టిల్ మళ్ళీ ఏం ఉండదు, పక్కన కూర్చుని కౌర్లు అన్ని అవసరంలా, ఇంట్లో ఉండాలి అంతే. గైడింగ్ ఫోర్స్ అన్నమాట. ఎస్, అంతే. ఇప్పుడు తను అయిపోయింది, మై గ్రాండ్ డాటర్ కమ్స్ హోమ్, అమ్మమ్మ ఎక్కడా అని వస్తుంది, ఇంట్లో ఉందంటే ఇంట్లో లేదు అంటే అదొక ఫేస్ మారిపోతుంది. అంటే ఏదో వెలితి ఉంటుంది తెలియని వెలితి. దట్ ఈస్ వాట్ మదర్స్ పాజిటివ్ ఎనర్జీస్. Yes,
ఎస్ దట్స్ అంతే ఒప్పుకుని కదండి. తీరాలి అంతే. ఇంకా ఆ ఆడవాళ్ళ ముందు చేతులు దండం పెట్టడం తప్పితే ఇంక చేయగలిగేది లేదు.